ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమశివాయ. మార్కండేయ పురాణంలో ఈరోజు భృగువు సంతతి గురించి తెలుసుకుందాము. భృగువునకు ఖ్యాతి యందు దాత విధాతాయను ఇద్దరు కుమారులను లక్ష్మి అను కుమార్తెను పుట్టెను. లక్ష్మిని శ్రీనారాయణుడు వివాహం చేసుకొనెను. దాత విధాతలు మేరు పర్వత కుమార్తెలు నాయతి నియతి అను కన్యలను వివాహమాడారు. ధాతకు నాతియందు బ్రాహ్మణులను, విధాతకు నియతియందు మృకుండును పుట్టారు. మృకుండునకు మనస్విని అను భార్యయందు మార్కండేయుడనైన నేను పుట్టితిని. నాకు ధూమ్రావతి అను భార్యయందు వేదశిరుండను పుత్రుడు కలిగెను. మరీచికి పూర్ణిమ అమావాస్యయు, అంగీరసునకు సినీవాలి మొదలగు కన్యలను, నత్రికి సోమ, దత్తాత్రేయ, అత్రికి దూర్వాసులను, పులస్త్యునకు పూర్వజన్మంబున అగస్త్యుండయుండిన రంతుడను, పులహునకు గద్దను, ప్రజాపతి మొదలగు వారులను, క్రతువునకు వాలఖిల్యులను, వశిష్ఠునకు సప్తఋషులను, అగ్నికి త్రేతాగ్నులను, చిత్రునకు మేన, వైతరిణులను పుట్టారు అని చెప్పి మార్కండేయుడు క్రోష్టికితో ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నాడు. మన్వంతరములను చెప్తున్నాను, శ్రద్ధగా వినుము అంటూ చెప్తూ ఉన్నాడు మార్కండేయుడు. స్వయంభువ, స్వారోచి, ఉత్తమ, తామస, రైవ, చాక్షుషులను మనువుల పరిపాలన గురించినది. ఇప్పుడు వైవస్వత మన్వంతరము జరుగుతున్నది. సూర్య, సావరణి మొదలగు మన్వంతరములు రౌచ్య, బౌత్యుల మన్వంతరములు రాబోచున్నవి. స్వయంభువ పుత్రుండగు ప్రియంవ్రతునకు 5 కొడుకులు కలిగారు. వారిలో వాగ్నీంద్రుని జంబూద్వీపమునకు, మేధావిని ప్లక్షద్వీపమునకు, వపుష్మంతుని శాల్మలి ద్వీపమునకును, జ్యోతిష్మంతుని కుశద్వీపమునకును, ద్యుతిమంతుని క్రౌంచ ద్వీపమునకును, భవుని శారద్వీపమునకును, నవనుని పుష్కర ద్వీపమునకును రాజులుగా ఏర్పాటు చేసి తండ్రి వారికి ఆ 7 ద్వీపములు పంచిపెట్టెను. పుష్కర ద్వీపమును పాలించు సవ్యునకు జలద, సుకుమార, మణీచక, కుశోత్తర, మేధావి, మహాద్రుమల అను 7 పుత్రులు పుట్టారు. క్రౌంచ ద్వీపమునేలు ద్యుతిమంతునకు శల, మనోనుగోష్ట, ప్రధాన, అర్ధకార, మునిందు, దుందుబి అను 7 పుత్రులు పుట్టారు. కుశద్వీపాతి యగు జ్యోతిష్మంతునకు ఉద్భిర, వైణవ, సురధ, లంభన, ధృతి, ప్రభాకర, పిలుల అను 7 పుత్రులు పుట్టారు. శాల్మలి ద్వీపమునేలు పుష్మంతునకు శ్వేతహరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, మహిదులను 7 పుత్రులు కలిగారు. ప్లక్ష ద్వీపాధిపతి మేధావికి శాంత, భవ, శిశిర, సుఖోదయ, దయానంద, శివ, క్షేమక, ధ్రువులు పుట్టారు. జంబూద్వీపమునేలు నాగ్నేంద్రునకు నాభి, కింపురుష, హరి, ఇళావృత, రమ్య, పారణ్య, కురు, భద్రాస్వ, కేతు, మూల అను 9 పుత్రులు పుట్టారు. ఈ సప్తద్వీపముల నేలు రాజులు తమ ద్వీపములను ఖండములుగా విడదీసి తమ కుమారులకు పంచిపెట్టారు. వారు ఏలిన ఖండములను వారి వారి పేర్లతో పిలువపడుచుండెను. వాటిలో శాఖ, క్రౌంచ, కుశ, శాల్మలి ప్లక్షములను 5 ద్వీపములందును సుఖ, ఆయు, ఉలువ, జల ధర్మములు 5 నడుచుచున్నవి. జంబూద్వీపాధిపతియగు నాగ్నేంద్రునకు వృషభుడను కొడుకు పుట్టెను. అతనికి భరతుడను కుమారుడు కలిగెను. ఆ భరతునకు జంబూద్వీపము వచ్చెను. అకారణమున ఈ జంబూద్వీపమునకు భరతఖండమని పేరు కలిగెను. ఆ కారణమున ఈ జంబూద్వీపానికి భరతఖండమని పేరు కలిగింది. ఈ జంబూద్వీపము తప్ప తక్కిన ద్వీపములందు ముసలితనము, మరణము, ధర్మము, అధర్మము, మంచి చెడ్డలు, యుగములు, ఋతువులు లేవు. అందువలన వారికి సకల సిద్ధులు కలిగి ఉన్నవి అని మార్కండేయుడు చెప్పాడు. జంబూద్వీప వివరణ గురించి తెలుసుకుందాము. మార్కండేయ మహామునిని చూసి క్రోష్నికి ఇట్లని ప్రశ్నించెను. అయ్యా మార్కండేయ మునీంద్ర, ద్వీపములు ఎన్ని, పర్వతములు, సముద్రములు,
వర్షములు, నదులు ఎన్ని కలవు, భూమి పరిమాణం ఎంత గలదు, లోకాలోకముల ప్రమాణములు, వర్షములు, సూర్యచంద్రుల గతి ఏ విధమైన జరుగుతున్నది, ఈ వృత్తాంతము చెప్పవలసినది అని అడిగాడు. ఆ మాటలకు మార్కండేయ మహాముని ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ క్రోష్టికి, ఈ భూమండలము అంతయు 50 కోట్ల యోజనములు కలిగి ఉన్నది. జంబూ ద్వీపము మొదలు 7 ద్వీపములను ఒకటి కంటే ఒకటి రెండింతలు పరిమాణము కలిగి ఉన్నవి. ఈ ద్వీపములన్నీ లవణ సముద్రము చేత ఆవరింపబడి ఉన్నాయి. ఈ జంబూ ద్వీపము 1,00,000 యోజనములు విశాలము కలిగి హిమవంతము మొదలగు సప్తకుల పర్వతములు కలిగి ఉన్నది. ఈ భూమండలము దక్షిణ, ఉత్తర కోణములు తగ్గియున్నవి. మధ్య భాగము ఎత్తు కలిగి ఉన్నది. ఆ మధ్య భాగమునకు ఉత్తరమున 3 వర్షములను, తూర్పు పడమరల యందు ఒకటొకటి గలవు. ఆ మధ్య ప్రదేశము ఇలావృతమని పిలువబడుతుంది. అచ్చట ఆకాశము మూకుడు వల్లే కనపడును. మేరు పర్వతం యొక్క క్రింది భాగము 84,000 యోజనములు, ఉపరి భాగము 2,000 యోజనములు ఉన్నది. ఆ పర్వతము యొక్క పైభాగమునందు 8 దిక్కుల యందును ఇంద్రుడు, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్యాన్ని 8 పట్టణములు కలవు. వాటి మధ్య భాగమునందు 14,000 యోజనములు విస్తీర్ణము గల బ్రహ్మసభయున్నది. మేరువునకు తూర్పున మందర పర్వతమును, దక్షిణమున హిమాలయ పర్వతమును, కైలాస పర్వతమును కలవు. పశ్చిమమున విషదాదులను, ఉత్తరమున శృంగవంతాదులను కలవు. ఈ పర్వతమునకు 4 దిక్కుల యందును గల పర్వతములలో తూర్పున గంధమాదన పర్వతమునందు జంబూ వృక్షము కలదు. దాని ఫలములు ఏనుగంత లావు కలిగి ఉండును. ఆ ఫలరసము నేలపై పడిన బంగారమగును. ఆ ఫలరసము నదీ రూపమున మేరు పర్వతమును జుట్టి ప్రవహించుచున్నది. అందువల్ల ఈ ద్వీపమునకు జంబూ ద్వీపమని పేరు కలిగినది. ఈ ద్వీపమున మహావిష్ణువు తెల్లని రూపము ధరించి హయగ్రీవుడై నివసించి ఉండును. భారతవర్షమున కూర్మరూప ధరుండును, కేతువు వర్షమున వరాహరూపుండును, దానికి ఉత్తర దిక్కున మృత్యుంజయుండును అని పూజింపబడుచుండును. ఈ మేరు పర్వతమునకు 4 దిక్కుల యందును చైత్రరథము మొదలగు 4 వనంబులు కలవు. ఇవి కాక అనేక పర్వతములు, వానియందు చిత్ర విచిత్రములగు వనంబులు, సరస్సులు, బంగారము, మణులు మొదలగునవి వానిచేత కట్టబడిన రమ్యమైన అనేక గృహంబులు కలవు. ఆ పర్వతముల యందు పుణ్యపురుషులు, యక్షులు, కిన్నెరలు, గరుడులు మొదలగువారు జరాదుఃఖములు లేక సర్వసుఖములు పొందుచుందురు. హిమవంతమునకు దక్షిణముననున్న భూమిని కర్మభూమి అని పిలుస్తారు. అచ్చట నివసించు జనులు సుఖదుఖములను పొందుచు తెగలుగా నుందురు. ధ్రువమండలమున శ్రీమన్నారాయణుని పాదపద్మమునందు పుట్టిన గంగ మొదట 3 పాయులుగా మేరు పర్వతమునందు వడి, అక్కడ 4 ప్రవాహములుగా చీలికలుగా వీడి 4 దిక్కుల యందు గల పర్వతముల మీద ప్రవహించి, దక్షిణమున కైలాసగిరి మీద ప్రవహించి ఈశ్వరుని జటాజూటమున ప్రవేశించెను. అంతట భగీరథుడు తన పితృదేవతలకు పుణ్యలోకములను కలుగచేయుటకు ఈశ్వరుని ప్రార్థించిన ఈశ్వరుడు గంగను విడిచెను. అదియే 3 విధములుగా ప్రవహించెను. హిమవంతము నుండి దక్షిణమునకు ప్రవహించిన నదిని గంగా అనియు, భగీరథి అనియు పిలువబడుచుండెను. ఆ గంగ భగీరథుని రథము వెంట ప్రవహించుచూ వచ్చి భారతవర్షమున గల కురుదేశములందు ప్రవహించి సముద్రమునందు కలియుచున్నది. తక్కిన ప్రవాహములు సింధు, బ్రహ్మపుత్ర, గంగాయను 3 పాయలను పర్వత గర్భములోగా ప్రవహించి గోదావరి, కృష్ణ, కావేరి మహానదులుగా వ్యవహరింపబడుచున్నవి. ఓం నమః శివాయ.